మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రోజున పల్నాడు జిల్లాలో వినుకొండ నియోజకవర్గానికి వైసీపీ నేత గురయ్యారని, దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని చెప్పడానికి శతవిధాలా ప్రయత్నించాడు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్ అన్నట్టుగా ఉన్నాయి పర్యటన, ఆయన ప్రెస్ మీట్. అంతర్గత విభేదాలతో వివాదం చెలరేగి హత్యకు గురైతే దానికి పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నించినటువంటి విగత జీవి జగన్మోహన్. ఎందుకంటే ఈ రోజున ఏదో ఒక రకంగా ప్రజలను మధ్య పెట్టడానికి ప్రయత్నించడం తప్పితే, ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు రాజధాని అంశంలో భూ కబ్జా అని చెప్పి భ్రమకు గురి చేయడానికి ప్రయత్నించి, భూ కబ్జాకి మరో పేరు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీగా 5 ఏళ్లలో పేరు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. విశాఖపట్నంలో అడుగడుగున భూ కబ్జా, 500 కోట్ల రూపాయలకి ఖర్చు పెట్టి ప్యాలెస్ కడితే ఎవరు సొంత కట్టారో ప్యాలెస్, ఎవరి కోసం కట్టారు, ఎవరిది ఆ ధనం? ప్రజాధనం. దానికి ఇంతవరకు ఆ ప్రశ్నకి జవాబుదారీతనం లేకుండా తప్పించి తిరుగుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాడికి సెంటు పొలం ఇచ్చే దాంట్లో నువ్వు నీ యొక్క గాంధారి పుత్రులు 151 మంది ఆ రోజున గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు కానీ ఇన్ఛార్జీలు కానీ 175 నియోజకవర్గాల్లో పేదవాడికి సొంతింటి కల సాకారం చేస్తున్నాం అనే భ్రమలు కల్పించి దాదాపు 10,000 ఎకరాలు మీరు కైంకర్యం చేసినటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక్కొక్క నియోజకవర్గంలో 150 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు పేదవాడిని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి పార్టీ ప్రభుత్వం మీది కాదా అని చెప్తున్నాను. కనీసం 30 లక్షల స్థలాలు ఇస్తే 30 లక్షల కుటుంబాలకి 10% కూడా ఇల్లు నిర్మాణం పూర్తి కానటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో టిడ్కో ఆధ్వర్యంలో ఆనాడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, షేర్వాల్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం జరిగితే మీరు ఆ రోజున ప్రభుత్వ పరంగా హైకోర్టులో అఫిడవిట్ ద్వారా గత 21 నవంబర్కే మేము అప్పచెప్తామని చెప్పి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క ఇల్లు కూడా అప్పచెప్పకుండా, పైగా వాళ్ళకి కేటాయించినటువంటి డబ్బు బ్యాంకుల ద్వారా ఏ రకంగా అయితే రుణ సౌకర్యాన్ని కల్పించిందో ఆనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఆ డబ్బును కూడా దుర్వినియోగం చేసి లబ్ధిదారుడికి సంబంధం లేకుండా
అలాంటి ఘోరమైన నేరానికి పాల్పడినటువంటి మీరు ఎంతటి ఘోరమైన నేరం అంటే పేదవాడికి చెందవలసినటువంటి డబ్బుని కూడా మీరు దోపిడీ చేసినటువంటి పార్టీ ప్రభుత్వం. దీనికి ఈ రోజున మీరు దాదాపు 3 లక్షల మంది లబ్ధిదారులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము గతంలో తెనాలి నియోజకవర్గంలో దాదాపు 1100 ఇళ్ళు ఏదైతే జ్యోతిరావు పూలే కాలనీ ఉందో ఆ పూలే కాలనీలో నిర్మాణం జరిగినటువంటి 70% పూర్తయినటువంటి నిర్మాణం అక్కడ వరకు ఆగిపోతే ఆ తర్వాత వచ్చిన డబ్బులను కూడా మీరు ఎన్కాష్ చేస్తున్నారు. దానికి ఇంతవరకు సమాధానం లేదు. మీరు ఎన్ని రకాలుగా పక్కన కృష్ణా నది పాయ ఇసుక దోపిడీ, ఉచిత ఇసుక విధానం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రవేశపెడితే దానికి భిన్నంగా మేము ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పినటువంటి పెద్దలు దాదాపు 8 నెలల పాటు ఎవరికి ఇసుక దక్కనీయకుండా ఇసుక మీద దాదాపు 35 వర్గాలు ఆధారపడి ఉంటే 35 వర్గాల కార్మికులు కూడా ఆకలి ఆక్రందనలో పలికేలాగా, ఆకలి చావులు చనిపోయేలాగా కార్మిక నేతలు కానీ కార్మికులు కానీ చనిపోయినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ యొక్క ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి పూర్తిగా ఇసుకని కబ్జా చేసినటువంటి మాఫియా, ఇసుక మాఫియాని ప్రవేశపెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఎక్కడ భూమి దొరికితే అక్కడ ఇక్కడ అద్దెళ్లలో ఎవరన్నా అద్దెకిస్తే ఆ అద్దెళ్లను కూడా కబ్జా చేసినటువంటి ఘనత ఈ పట్టణంలో ఉంది. వాళ్ళంతా నిర్లజ్జగా పేదవాడి ఆస్తులు కాజేయడానికి వీళ్ళందరూ ఈ రోజున ప్రభుత్వంలోకి వచ్చినట్టుంది తప్పితే ఆ రోజున 5 ఏళ్ల కాలంలో ప్రతి నిత్యం కూడా భూ కబ్జాలు, సహజ వనరులు దోచుకోవటం, దాదాపు ఇసుక ఎన్జిటి ఆర్డర్ ఇచ్చినా కూడా, హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అన్ని న్యాయస్థానాల యొక్క ఉత్తర్వుల్ని కాలంలో దొరికి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిపోర్టులు రాయించుకొని దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కాదా అని చెప్పి నేను అడుగుతాను. మీరు అసలు ఈ రాష్ట్రంలో తెలుగు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే హక్కుని కోల్పోయారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మీరెవరు మాట్లాడటానికి వీల్లేదు. అసలు అక్కడ మచిలీపట్నంలో నానిగారు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి, లేకపోతే గవర్నర్ గారికి ఇస్తా ఉన్నారు దాడులు జరుగుతా ఉన్నాయని. మీరు ఎన్ని రకాలుగా మీరు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. సోషల్ మీడియాలో మాట్లాడితే వాళ్ళని ఇబ్బంది పెట్టారు, పత్రికల్లో వస్తే ఇబ్బంది పెట్టారు, ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడితే ఇబ్బంది పెట్టారు, అక్రమంగా కేసులు బనాయించారు, సిఐడి ఎంక్వైరీ అని చెప్పి ఆడపిల్లలను కూడా చూడకుండా మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేశారు. ఎన్ని అరాచకాలు! మీరు అరాచకాల పుట్ట 5 ఏళ్ల కాలం కొన్ని వేల కోట్లని ప్రతి దాంట్లో కూడా దోచుకున్నారు. భూ కబ్జాల ద్వారా వీళ్ళు సంపాదించింది 1,95,000 కోట్ల రూపాయలు. దాదాపు ఇసుక ద్వారా 50,000 కోట్ల రూపాయలు.
పేదవాడికి ఇల్లు కట్టిస్తానని చెప్పి పట్టాలు ఇచ్చే దాంట్లో 10,000 కోట్ల రూపాయల పైన పేదవాడి ఇల్లు స్థలానికి మెరకేద్దామని చెప్పి ఆ మెరకలో కూడా మీరు దుర్మార్గంగా దోచుకున్నారు. మెరకేయకుండా అన్ని కేసులు తీస్తాం. మీరు మెరకెంత చేశారు, ఏ రకంగా మీరు లబ్ధిదారులకి సెంటు పొలం సెంటున్నర ఇస్తానని చెప్పి సెంటే ఇచ్చారు. మీరు గ్రామీణ ప్రాంతంలో ఇచ్చేటైతే సెంటున్నర ఇస్తామని చెప్పారు. ఎవరికి ఇచ్చారు సెంటున్నర? పైగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు భూముల్ని ఎవరు కొట్టేద్దామని ప్రయత్నించారు. ఈ రోజున రద్దు చేయబట్టి కాబట్టి వాళ్ళ రైతులు బతికిపోయారు. ఇవాళ మా ఆస్తుల మీద, మా తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తుల మీద నీ బొమ్మ ఏంటయ్యా? ప్రపంచంలో ఎక్కడా లేదు. అంటే నువ్వు ఇంత దుర్మార్గంగా నియంతలాగా వ్యవహరించి ఇంకా పైన మా మీద నేరాపణ చేసేలాగా మా మీద ఏదో వాడు ముసలి కన్నీరు గారుస్తా ఉన్నావు. దేనికి గారుస్తున్నావు? పెన్షన్ లేకపోయావు, ఇల్లు కట్టి లేకపోయావు, ఉద్యోగస్తులకు న్యాయం చేయలేకపోయావు, విద్యా విధానాన్ని నాశనం చేసావు. ఎక్కడ కూడా ఒక యువతకు ఒక ఉద్యోగం, ఒక పరిశ్రమ పెట్టలేకపోయావు. ఈ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ, నీకు కానీ నీ పార్టీకి కానీ మాట్లాడే హక్కు కోల్పోయారని చెప్పి ఎన్ని అంశాలు రైతులను మోసం చేశారు. దుర్మార్గంగా రైతుల్ని ఎంత దుర్మార్గంగా మోసం చేశారు మీరు. 9 సార్లు నష్టం జరిగితే అకాల వర్షాల వల్ల సరైన కాంపెన్సేషన్ మీరు ఎస్టిమేట్ చేయలేకపోయారు. చేసిన కాంపెన్సేషన్ ఇవ్వలేకపోయారు. 150 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు కొంతమందికి న్యాయబద్ధం లేనటువంటి పంపిణీ మీరు చేశారు. అంతకుముందు అసలు భూముల్ని రిజిస్ట్రేషన్, డిజిటలైజేషన్ చేసే విధానంలో 55% కంటే ఎక్కువ చేయకుండా మిగతా 45% ఎవరెవరి పేర్ల మీద భూములు ఉంటే ఇవన్నీ కూడా మేము ఆ రోజున కలెక్టర్ గారి దృష్టికి, సబ్ కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఇదే సందర్భంలో నేను కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వతా ఉన్నా. ఎన్నికలు అయిపోయినాయి, గ్రామాల్లో కూడా ఏదైతే ఎలక్ట్రల్ రోల్ ఉందో ఒక వరుస క్రమంలో లేవు. వరుస క్రమంలో గతంలో ఉండేవి. ఇష్టం వచ్చినట్టుగా జంబ్లింగ్ సిస్టమ్ లాగా ఊళ్ళో ఓటర్లే ఒక క్రమబద్ధీకరణ జరగకుండా ఉన్నాయి. అన్ని ఊళ్ళలో కూడా ఇది, వార్డుల్లో కూడా అదే రకంగా ఉన్నాయి. ఎందుకు చేశారు ఇవన్నీ కూడా? కన్ఫ్యూజ్ చేయడానికి, ఓటర్ని కన్ఫ్యూజ్ చేశారు, వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు, సిస్టమ్స్ అన్ని మీ చేతిలో తీసుకోవడానికి ప్రయత్నించారు. మీ చెప్పు చేతుల్లో ఉంచుకొని మొత్తం కూడా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా కింద కౌన్సిలర్ స్థాయిలో అంతటి వాడు కూడా భూ కబ్జాలు, ఇతరుల ఆస్తుల్ని బలవంతంగా లాక్కోవటం, చనిపోయినా చచ్చిపోయారని చెప్పి భయపెట్టి వాళ్ళ దగ్గర గొంతు మీద కాలేసి తొక్కుతామని చెప్పి వాళ్ళ దగ్గర ఆస్తులు రాయించుకోవటం, ఎవరిని వదిలిపెట్టే పనే లేదు. ఇవాళ మీరు చేసిన వ్యవహారం చూసుకుంటే ఒకసారి చెప్పాలి వీటి గురించి కూడా. విశాఖలో రామానాయుడు స్టూడియో భూములు, వృద్ధాశ్రమంకి ఇచ్చిన హైగ్రీవా భూములు, మఠం భూములు, దస్పల్లా భూములు, ఈ రకంగా ఈ భూమి ఆ భూ అనేది కాదు, ఎక్కడ కనపడితే అక్కడ. ఎందుకంటే అంత ముందర పాదయాత్ర చేసినప్పుడు ఈయన ఎందుకు పాదయాత్ర చేశాడని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయని చూసుకొని ప్రభుత్వం రాగానే చిత్తూరులో కానీ, ఒంగోలులో కానీ,
అసలు నకిలీ పత్రాలు పుట్టించడంలో వీళ్ళు ఎక్స్పర్ట్స్. ఆ రకంగా ఈ రోజున భూములు కొట్టేసినటువంటి, పైగా గూండాయిజం, రౌడీయిజం, ఈ రోజున సింగిల్ నెంబర్ లాటరీలు ఎక్కడండి? గతంలో ఉన్నాయా? గంజాయి గతంలో ఉందా? వాళ్ళు ఏ వీధిలో చూసినా గంజాయి ఉండేలాగా చేసినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకనే ఒకే ఒక అంశం నేను చెప్పాలనుకుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మీరు పర్యటించి ఏదో మాయ చేయాలనుకుంటే ప్రజలు నమ్మేలా లేరు. మీకు ఇచ్చిన తీర్పు 77 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రజలు ఇవ్వనటువంటి తీర్పు ఈ రోజున ఈ రాష్ట్రంలో 164 మందిని గెలిపించినటువంటి తీర్పు ఇచ్చారు. సిగ్గు ఎగ్గు లేకుండా పరామర్శల పేరుతో ప్రభుత్వం మీద బురదగా అని చెప్పి మీరు ప్రయత్నిస్తే బురద మాకంటదు. మీరు ఏదో ప్రయత్నం చేయాలనుకుంటే మీ బురద వదలదు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.